హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా పల్లి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ పల్లి పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తీసుకునే మిరపకాయల స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత 1 టీ స్పూన్ వాటర్ని వేసుకుని కరివేపాకును కూడా ఒక రెమ్మ వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. నేను ఈ పల్లి పకోడీని కంప్లీట్గా స్వీట్ షాప్ స్టైల్లో చూపించబోతున్నాను. అందుకోసమని పల్లీలను ఫ్రై చేయకుండా పచ్చివే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని ఈ పల్లీలకు ఈ పేస్ట్ అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. స్వీట్ షాప్స్లో అయితే ఇదే స్టేజ్లో రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. నాకు ఇక్కడ 1/4 కప్పు వరకు శనగపిండి పట్టిందండి. పిండి మొత్తాన్ని ఒకేసారి వేసుకుంటే ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ముందు 1/2 కప్పు వేసుకుని తర్వాత మళ్ళీ 1/4 కప్పు పిండిని వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు అవసరమైతేనే 1 లేదా 2 టీ స్పూన్లు వాటర్ని వేసుకుని పల్లీలకి పిండిని బాగా పట్టించండి. వాటర్ ఎక్కువైతే ఒకదానికొకటి అతుక్కుని బాగా ముద్దలాగా అయిపోతాయి. తరువాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని పల్లీలను అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లి పకోడీని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపల వరకు సరిగ్గా ఫ్రై కాకుండా పచ్చిగా ఉండిపోతాయండి. కనుక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని పల్లీలను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత మరికొద్దిగా కలర్ వస్తాయి. కనుక లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే బయటకు తీసేసుకోవాలి. పల్లీలు మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్న కరివేపాకు పిండిలో బాగా కలవడం కోసం ఇలా పైన కూడా కరివేపాకును వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే కేవలం కలర్ ఒకటే డిఫరెన్స్ వస్తుందండి. మిగతా టేస్ట్ క్రిస్పీనెస్ అంతా కూడా మీకు స్వీట్ షాప్లో లాగే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.